కొంత మెరుగైనప్పటికీ కూడా అసత్కార్యం కంటే కూడా సత్కార్యవాదంలో కూడా కార్యానికి కారణానికి భేదం మనకు తెలుస్తా ఉంది. ఇక వివర్త కార్యకారణ భావం కూడా చూసాం. వివర్త కార్యకారణ భావంలో కార్యము కారణం కంటే వేరుగా లేనే లేదు, దానికి ఉనికి లేనే లేదు కారణం కంటే వేరుగా. రైట్. కార్యమంతా కూడా కార్యము కారణం చేత వ్యాప్తిని పొంది ఉంది. కారణము కార్యంలో వ్యాపించి ఉంది, సంపూర్ణంగా వ్యాపించి ఉంది కారణంలో. రైట్. ఈ కార్యము కారణమే కార్యంగా కనిపిస్తా ఉంది, తెలుస్తా ఉంది. ఉన్నది వాస్తవంగా కారణం, ఉన్నది కారణమే. కార్యంగా కేవలం జ్ఞానం కలుగుతా ఉంది. కార్యం అనేటువంటి ఒక వస్తువు అక్కడ లేదు, ఒక విలక్షణ వస్తువు. కారణం కంటే విలక్షణమైనటువంటి కార్యము లేనే లేదు. కారణమే కేవలం ఒక తెర, ఒక నామము రూపము అనేటువంటి తెర కారణం మీద వచ్చి పడింది, అదే కార్యం. అది వివర్తవాదం. ఇందులో కారణం మాత్రం మూర్తిక ఇత్యేవ సత్యం. ఆ మృత్తిక కారణం ఏదైతే ఉందో అదే సత్యం. మృత్తిక అంటే కేవలం మట్టి అని కాకుండా ఇక్కడ మృత్తిక అంటే దృష్టాంతం కదా, ఫ్రేమ్లో ఆ ఘటము మృత్తిక అనేటువంటి ఆ దృష్టాంతంలో మృత్తిక సత్యం అంటున్నాం. మృత్తిక అంటే బ్రహ్మస్థానీయం. ఆ మృత్తిక స్థానంలో బ్రహ్మను పెట్టవచ్చు. బ్రహ్మ సత్యం, బ్రహ్మయే జగత్ కారణము, అది మాత్రమే సత్యము. దానికి విలక్షణంగా జగత్తు నామరూపాలు అసత్యము అని ఆ విధంగా కార్యకారణ భావాన్ని మనం చూస్తున్నప్పుడు, కార్యకారణ భావం లోకంలో ప్రసిద్ధమైన కార్యకారణ భావం ఎక్కడికి పోయింది? అది మాయమైపోతా ఉంది, మిథ్య అయిపోతా ఉంది, అదృశ్యమైపోతుంది. కానీ అజ్ఞాన దశలో కార్యము కారణము విలక్షణమని చూస్తున్నాడు. ఎందుకని? మాయా పరిభ్రామిత మాయామోహిత సన్ కార్యకారణతయా విశ్వం పశ్యతి. అదేవిధంగా స్వస్వామి సంబంధత స్వయం, నేను ఈ వస్తువునకు అధిపతిని, యజమానిని అంటున్నప్పుడు ఒక భోక్తృత్వ భావన. జీవుడిలో భోక్తృత్వం కర్తృత్వం ఈ రెండే జీవత్వం అంటున్నప్పుడు కర్తృత్వం భోక్తృత్వం ఈ రెండు అంశాలే. ఈ రెండు కాకుండా మూడోది ఏం లేదు అక్కడ, కర్తృత్వం భోక్తృత్వం. రైట్. సో అందులో స్వస్వామి సంబంధం చెప్తున్నప్పుడు ఇది నాకు సంబంధించినటువంటి వస్తువు అని చెప్తున్నప్పుడు ఆ వస్తువు భోగ్యము, నేను భోక్తను అనే కదా. రైట్. ఆ విధంగా స్వస్వామి సంబంధత విశ్వం పశ్యతి. ప్రతి చోట కూడా ఇది నాది, ఇది నాది కాదు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు వేరు అని ఆ విధంగా ప్రతి చోట కూడా ఆ విభాగాన్ని సృష్టిస్తున్నారు. ఒక ఇగో, ఒక అహంకారం ప్రకటమైంది, స్పష్టంగా ప్రకటమవుతా ఉంది. ఆ ప్రకటమైన తర్వాత ఆ అహంకారం ఎలా కొన్ని వస్తువులతో తాదాత్మ్యాన్ని పొందుతుంది, కొన్ని వస్తువులతో దూరాన్ని కల్పిస్తుంది. రెండు కూడా భేదాన్ని కలిగిస్తుంది. రాగము ద్వేషము రెండు కూడా భేదాన్ని కలిగిస్తాయి. భేదంలోనే నడుస్తున్నాయి, భేదంలోనే ఉత్పన్నమవుతాయి. ఇవి ఉత్పన్నమైన తర్వాత మళ్ళీ భేదాన్ని కొనసాగిస్తాయి, సింబయాటిక్ రిలేషన్ లాగా. రైట్. భేదము కర్మలు భేదాన్ని, రాగద్వేషాలు భేదాన్ని, భేదం రాగద్వేషాలని. ఈ విధంగా ఒకటి ఇవి ఈ కామక్రోధాదులు ఇవన్నీ కూడా పరస్పరంగా ఈ విధంగా ఆధారాధేయ భావాన్ని పొంది ఈ సంసార చక్రం అలా నడుస్తుంది. స్వస్వామి సంబంధత. అదేవిధంగా శిష్యాచార్యతయ, శిష్య ఆచార్య అని ఇది కూడా ఈ విధమైన భేదం. రైట్. ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో మొదటి నుంచి మనం చూస్తూ వస్తున్నాము. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే అని చెప్తున్నప్పుడు ఈ దక్షిణామూర్తియే జీవుడు, ఈ దక్షిణామూర్తియే ఆ ఉపదేష్ట, ఈ దక్షిణామూర్తియే లక్ష్యము, గమ్యము, పరమాత్మ స్వరూపము. రైట్. సో ఆ విధంగా ఉపదేష్ట, ఆ ఉపదేష్ట అంటే ఉపదేశాన్ని చేసేవాడు, ఉపదేశాన్ని పొందేవాడు, ఇవన్నీ కూడా దక్షిణామూర్తి స్వరూపమే అని. ఇక మానసోల్లాసంలో ఆ కారిక కూడా చూసాం మనం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి యొక్క స్వరూపం ఆ విధంగా. ఈశ్వర గురు ఆత్మ ఇది, ఈశ్వరుడు ఆయనే, గురువు ఆయనే, ఆత్మ అంటే జీవుడు ఆయనే. ఈశ్వరో గురురాత్మ ఇది మూర్తి భేద విభాగినే. ఆ విభాగము మూర్తి ఆకృతిలో ఉపాధి ద్వారా భేదమే గాని ఆ మూడింటిలో కూడా వ్యాప్తమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపము దక్షిణామూర్తి. ఆ విధంగా శిష్య ఈ ఆత్మస్వరూపమే ఈ విధంగా విభక్తమై శాస్త్ర శిష్య ఆచార్య అనే భేదాన్ని పొందిందని గుర్తించక, ఎందుకు గుర్తించడం లేదు? మాయా పరిభ్రామిత,
ఆ మాయా పరిభ్రమిత మాయ ఒళ్ళో చిక్కుకున్నటువంటి వాడై, మాయా పరిభ్రామిత మోహితుడై శిష్యాచార్య అంటున్నప్పుడు ఉపాస్య ఉపాసక భేదం కూడా అదే విధంగా. రైట్. బృహదారణ్యకంలో ఈ విద్యాసూత్రము అవిద్యాసూత్రము అని రెండు ప్రధాన వాక్యాలు వస్తున్నాయి. అందులో అవిద్యాసూత్రం ఈ విధంగా చెప్తున్నారు. అన్యోసౌ అన్యోహం ఇది నసవేద. ఎవడైతే అసౌ అన్య, ఆ ఉపాస్య పరమాత్మ నాకంటే వేరు, ఉపాసక అహం అన్య నేను భిన్నుడను అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు స న వేద నసవేద, వాడు తెలుసుకోవటం, వాడి యథార్థాన్ని తెలుసుకోవటం లేదు. పశురేవహి స దేవానాం, వాడు దేవతలకు పశువు వంటి వాడు. ఏ విధంగా అయితే లోకంలో యజమాని, ఆ పశు సంపద కలిగినటువంటి యజమాని ఒక్క పశువును కోల్పోవడానికి కూడా ఇష్టపడడు, ఆ పశువుల నుంచి లబ్ధి పొందుతున్నాడు. ఆ లబ్ధి పొందేటువంటి ఆ స్వామి ఆ పశువులని ఒకటి తప్పిపోయినా కూడా చాలా బాధపడుతున్నాడు. దేనికి స్వాతంత్ర్యాన్ని ఇవ్వడు, వాటిని సంరక్షిస్తున్నాడు. పశువులను సంరక్షిస్తాడు, వాటికి చక్కటి మేత ఇత్యాదులు ఇస్తాడు, వాటిని చక్కగా చూసుకుంటాడు. ఎందుకంటే వాటి నుంచి లబ్ధి పొందుతున్నాడు కదా. ధార్మికంగా ఉన్నప్పటికీ కూడా, ధార్మికంగా ఉంటూ వాటిని చక్కగా పోషిస్తున్నప్పటికీ కూడా వాటి నుంచి వాటికి స్వాతంత్రాన్ని ఇవ్వడంగానే అవి తప్పిపోతే గానీ చాలా బాధపడుతున్నాడు. అదేవిధంగా ఈ ఉపాసకుడు దేవతలకి పశువు వంటి వాడు, చక్కగా చూసుకుంటారు. వాడి ఉపాసకునికి ఆ ఉపాస్య దేవత ద్వారా కలిగేటువంటి లాభాలన్నీ కలుగుతున్నాయి. కానీ వాడు ఆ దేవతకి పశువు వంటి వాడే. ఆ ఉపాసకుడికి స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికి దేవత ఇష్టపడటం లేదు అని. పశురేవ దేవానా. లోకంలో లోక దృష్టాంతాలే శాస్త్రంలో చెప్తారు కదా. లోకంలో ఏ విధంగా అయితే ఈ సంబంధం ఉందో అదే విధంగా అక్కడ అలౌకికంగా ఈ ఉపాసక సంబంధం కూడా ఆ విధంగానే ఉంటుంది అని, ఆ విధంగా ఉపాస్య భేద దృష్టిని నిందించడం. ఎక్కడైనా కూడా శాస్త్రంలో ఈ విధంగా నింద కలుగుతుంది, నింద తెలుస్తూ ఉంటుంది సామాన్యంగా సర్వత్రా. ఎక్కడైనా ఈ విధమైన నింద అంటే శాస్త్ర విహిత విషయాన్నే శాస్త్రం నిందించదు. ఉపాసన శాస్త్రం విధానం చేస్తా ఉంది. ఎవరు చెప్పారు మనకి ఉపాసన చేయమని? శాస్త్రమే చెప్తా ఉంది. శాస్త్రం ద్వారా మనకు ఉపాసన పరిచయం అవుతుంది. రైట్. మాహింసా సర్వాభూతాన్ని లాగా కాదు. మాహింసా సర్వాభూతాన్ని అక్కడ కూడా నిషేధం, నింద జరుగుతూ ఉంది. సకల ఏ ప్రాణిని కూడా హింసించడం నరక ప్రాప్తికి హేతు కాబట్టి హింసించకు అని చెప్తా ఉంది. అక్కడ నిషేధము, నింద అది వేరు, అది సంపూర్ణంగా నిందించడమే. అయితే ఎందుకంటే ఆ హింస శాస్త్రం ప్రతిపాదించాల. రాగద్వేషాల ద్వారా కలిగే హింస, రాగద్వేషాల ద్వారా స్వాభావిక ప్రవృత్తి ద్వారా కలిగే హింసను శాస్త్రం నిషేధిస్తా ఉంది, మా హింస సర్వభూతాన్ని. కానీ ఉపాసన నింద చేస్తున్నప్పుడు ఈశోపనిషత్తులో కూడా చూస్తాము ఆ ఉపాసన నింద. చాలా ఉపనిషత్తుల్లో మనం ఈ ఉపాసన నింద చూస్తుంటాం. అయితే ఈ విధంగా శాస్త్రమే కర్మ నింద కూడా చూస్తుంటాం. రైట్. ముండకంలో స్పష్టంగా కర్మ నింద అత్యంత స్పష్టంగా తెలుస్తుంది అక్కడ. రైట్. సో ఆ విధంగా ఆ కర్మ నింద గాని ఉపాసన నింద గాని ఏదైతే శాస్త్రమే విధానం చేసిందో అందులో ఆ విషయాన్ని శాస్త్రం నిందిస్తున్నప్పుడు అక్కడ నహినిందాన్యాయము అని చెప్పుకోవాలి. నహినిందాన్యాయాన్ని అప్లై చేయాలి. నహి నిందా నింద్యం నిందితుం అపితు విధేయం స్తోతుం, అది నహినిందాన్యాయం. ఏదైతే శాస్త్రము దేన్నైతే నిందిస్తా ఉందో ఆ నింద్య వస్తువును నిందించడంలో శాస్త్ర తాత్పర్యము లేదు. శాస్త్రం ఉపాసనని తిరస్కరించటం లేదు. ఇక్కడ శాస్త్ర ఉపాసన నికృష్టం అని చెప్పటం లేదు. ఈ ఉపాసన కంటే శ్రేష్టమైనటువంటి ఇంకొక వస్తువు ఏదో ఉంది, జ్ఞానము. ఆ జ్ఞానాన్ని స్తుతిస్తా ఉంది. సో నింద విషయాన్ని నిందించడం గురించి కాకుండా ఆ విధేయ వస్తువు ఇంకొకటి ఏదో ఉంది, ఆ విధేయ వస్తువుని స్తుతించడానికి, దాన్ని నహినిందా న్యాయం. రైట్. శాస్త్ర విహిత విషయాన్నే శాస్త్రం నిషేధిస్తున్నప్పుడు నహినిందా న్యాయాన్ని మనం పాటించాల్సి, నహినిందా న్యాయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. రైట్. అందుకని ఉపాసన నింద చేస్తుంది శాస్త్రం. ఉపాసకులను మనం తక్కువగా చూస్తున్నామని ఆ ఉద్దేశం కాదు, ఆ రకంగా దాన్ని చూడరు. రైట్. ఈ జ్ఞాన మార్గంలో చెప్తున్నప్పుడు ప్రతి మార్గానికి ప్రతి సాధనని దాని స్థానంలో పెట్టాల్సి ఉంటుంది. కర్మకు ఒక పరిధి ఉంది. ఇక్కడ దాకానే కర్మ ఆ హిరణ్య గర్భాది లోకాల వరకు, ముఖ్యంగా కర్మ అనేది స్వర్గలోకం. కర్మణ పితృలోక అంటే స్వర్గలోకం వరకు కర్మ యొక్క అధికారము అవధి. ఆ తర్వాత
ఉపాసన ఏదైతే ఉందో ఆ ఉపాసన ద్వారా ఉపాసన విద్య అని విద్యయా దేవలోక, విద్య ఉపాసన ద్వారా బ్రహ్మలోకం వరకు దాని పరిధి, అక్కడ వరకు దానికి ఒక ఫ్రేమ్ ఫిక్స్ చేస్తున్నాం, అక్కడ వరకు ఉపాసన. ఎవరైతే ఆయా లోకాలను పొందగోరుతున్నారో ఉపాసన చేస్తారు. జ్ఞాన మార్గంలో ఎవరైతే వస్తున్నారో ఈ జ్ఞాన మార్గాన్ని నివృత్తి మార్గం అని, రైట్. కర్మోపాసనలు ప్రవృత్తి మార్గము, ప్రవృత్తి ద్వారా ఆ దిశ వెళ్తున్నటువంటి వాడు ఈ జ్ఞానం ద్వారా నివృత్తి దిశలో వస్తున్నప్పుడు ఈ నివృత్తి దిశకి ఈ ప్రవృత్తి మార్గాలు ప్రతిబంధకాలు అవుతాయి. రెండింటిని కలిసి చేయలేదు, రెండు పడవల్లో కాలు పెట్టి ప్రయాణం చేయలేము. అందులో నివృత్తి ప్రవృత్తులు పరస్పర విలక్షణాలు, పరస్పర విలక్షణ స్వభావాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి రెండింటికి పొంతన కుదరదు. కర్మోపాసనలో పొంతన కుదురుతా ఉంది, ఉపదేశించబడింది కూడా. కేవల కర్మ చెయ్యకు, ఉపాసన సహిత కర్మను చెయ్యి అని. ఆ విధంగా కర్మోపాసనలకు ఒక సముచ్చయం, కర్మోపాసన సముచ్చయం అక్కడ చెప్పబడతా ఉంది, ప్రోత్సహించబడతా ఉంది. ఆ ఉపాసన కూడా సర్వాంగోపాసన చేయాలి. కించిత్ ఒక అవయవం యొక్క ఉపాసన కాదు, ఒక అంగం, పరమాత్మ సంపూర్ణంగా ఉపాసించు, కేవలం పరమాత్మ యొక్క ఒక భాగాన్ని, ఒక అంశాన్ని కాకుండా అని కూడా చెప్తున్నారు. అవన్నీ సముచ్చయాలు ఉన్నాయి. జ్ఞానం దగ్గరకు వస్తున్నప్పుడు జ్ఞాన కర్మ సముచ్చయాన్ని నిరాకరిస్తున్నారు కదా, ఆ ఉద్దేశంతో అక్కడ నింద. అందుకని నహి నింద అన్యాయం, రైట్. సో ఆ విధంగా ఈ శిష్యాచార్య, ఈ ఉపాస్య భేదాలు ఏవైతే ఉన్నాయో ఈ జ్ఞాన మార్గంలోకి వస్తున్నటువంటి వాడు ఈ భేదాలను సైతము మాయా కార్యాలని గుర్తిస్తున్నాడు. మాయా పరిభ్రామిత శిష్యాచార్యతయా విశ్వం భేదత పశ్యతి అని అర్థం ఏంటి? విశ్వాన్ని ఈ విధంగా శిష్య, ఆచార్య, ఉపాసక, ఉపాస్య ఈ విధంగా విభజించి చూస్తున్నాడు, భేద బుద్ధితో చూస్తున్నాడు. ఈ భేద బుద్ధి మాయా పరిభ్రామిత సంభవతి, మాయ చేత కలుగుతా ఉంది, కానీ పారమార్థికంగా, వాస్తవంగా, యథార్థంగా వాడిలో ఈ భేదము లేదు. ఈ భేదము లేదు అని ఉపదేష్టయే ఉపదేశిస్తున్నాడు. ఆ దక్షిణామూర్తి ఈ విధంగా ఉపదేశిస్తున్నాడు. ఏమని? ఈ భేదం ఏదైతే నువ్వు ఆ భేదం ద్వారానే ఆ భేదంలోనే ఉపదేశం కలుగుతుంది, రైట్. భేదం లేకుండా ఉపదేశం ఎలా కలుగుతుంది? భేదమే లేకపోతే ఉపదేశం ఎక్కడి నుంచి వస్తాం? భేదంలోనే ఉపదేశం, కానీ ఉపదేశం భేదాన్ని నిరాకరిస్తుంది, రైట్. భేదంలో ఉంటూ ఉపదేశం ఆరంభం అవుతాం. అందుకనే ఆ ప్రయాణం అంటే ఈ స్పిరిచువల్ జర్నీ, అధ్యాత్మ మార్గం ఎప్పుడు కూడా నోన్ టు అన్నోన్ అని చెప్పుకుంటాం. నోన్, మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచే ప్రయాణం అవుతుంది. ఎక్కడున్నాం? ద్వైతంలో ఉన్నాం. ప్రాణి పుట్టగానే ద్వైతంలోనే పుడుతున్నాడు, ద్వైతంలోనే పెరుగుతున్నాడు, ద్వైతంలోనే అన్వేషణ చేస్తాడు, రైట్. ఉపదేశం కూడా ద్వైతంలోనే ఆరంభం అవుతుంది, కానీ ద్వైతంతో పరిసమాప్తం అవ్వదు. కర్మలాగా, ఉపాసనలాగా కర్మోపాసనలు భేదంలో మొదలవుతాయి, భేదంలోనే చరితార్థం అవుతాయి. వాటి ఆరంభము భేదంలోనే, వాటి ఫలం చరితార్థమయ్యే వాటి ఫలం కూడా భేదంలోనే. భేదాన్ని ఫలంగా ఇస్తాయి, సంసారాన్నే ఫలంగా ఇస్తున్నాయి. జ్ఞానం, విచారం ఆ విధంగా కాకుండా భేదంలో మొదలైనప్పటికీ అభేదంలో చరితార్థం అవుతుంది. మరి భేదంలో మొదలైనటువంటి విచారము అభేదంలో ఎలా పరిసమాప్తం అవుతుంది? భేదాన్ని నిషేధించకుండా, భేదాన్ని నిరాకరించకుండా, రైట్. భేద నింద లేకుండా, భేదాన్ని తొలగించకుండా, బుద్ధిలో నుంచి సకల భేదాలను తొలగించకుండా అభేద సిద్ధి ఎలా? అభేద నిరూపణ ఎలా? అందుకని సకల భేదాలను నిరాకరించాలి. సో కార్యకారణ భావం అనేటువంటిది సామాన్యమైనటువంటి భేదం. కార్యము కారణము, కార్యము కారణం సర్వత్రా తెలుస్తా ఉంది. అది సామాన్యమైన లోక వ్యవహారం సర్వత్రా తెలుస్తున్నటువంటి భేదం. స్వస్వామి సంబంధత అంటున్నప్పుడు తన వరకు ఆ జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడి గురించి, నేను, నాది, అహం మమ అనేటువంటి భావనలోనే ఈ స్వస్వామి సంబంధం వస్తా ఉంది కదా. ఎక్కడైతే అహం బుద్ధి ఉందో అక్కడ స్వామిత్వం, ఎక్కడైతే మమ బుద్ధి ఉందో అక్కడ స్వత్తా సంబంధించినటువంటిది. వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, రైట్. ఏదైనా కావచ్చు, వ్యక్తులు కానీ, వస్తువులు కానీ, ఏదైనా క్రియలు కానీ, ఏదైనా కావచ్చు, కర్మఫలాలు ఏవైనా సరే, ఇవన్నీ కూడా ఈ విధంగా స్వస్వామి సంబంధం ఏర్పడతా ఉంది అక్కడ తనకు, ఆ జీవుడికి సంబంధించి. ఆ తర్వాత శిష్యాచార్యతయ, ఉపాస్య ఉపాసక అని చెప్పుకుంటున్నాం. దానికి అడిషనల్గా శిష్యాచార్య, ఉపాస్య, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? ఇవి అధ్యాత్మ మార్గము లేదా సాధన మార్గంలో ఈ భేదం తెలుస్తా ఉంది, రైట్.
అభ్యాసం, విద్యాభ్యాసం ఇత్యాదుల్లో శిష్యాచార్య విభాగం తెలుస్తా ఉంది. అవసరమే. భేదము అవసరం అంటే ఈ భేదాన్ని కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు, దాన్ని ప్రతిపాదించాల్సిన అవసరం ఏం లేదు. భేదం అవసరము అని చెప్తున్నప్పుడు భేదాన్ని ప్రతిపాదించడం కానీ, నిరూపించడం కానీ, నిర్ధారించడం కానీ అవసరం లేదు. అది స్వాభావికంగా ఉంది. అది రైట్. ఈ భేదం సహజంగా స్వాభావికంగా అది కలుగుతా ఉంది. స్వాభావికంగా సహజంగా అంటున్నప్పుడు అజ్ఞాన కార్యంగా అని అర్థం. సహజ ప్రవృత్తి, మనస్సు యొక్క సహజ ప్రవృత్తి అంటే ఏమి? అజ్ఞానం ద్వారా కలిగే ప్రవృత్తి. సో ఈ విధంగా అజ్ఞానం ద్వారా శిష్యాచార్య విభాగం కలుగుతానే ఉంది. దాన్ని ప్రతిపాదించడం ఏముంది, దాన్ని నిలబెట్టడం ఏముంది? రైట్. అది దాని యొక్క యథార్థ స్వరూపాన్ని విచారిస్తున్నప్పుడు నిరాకరించడం ఉపదేశంలో భాగం. సో శిష్యాచార్యతయ అనే భేదం కూడా వాడికి కలుగుతుంది, కానీ అది కూడా మాయా కార్యమే. ఆ తర్వాత పితృపుత్రాది, పితా పుత్ర అనే విభాగం ఏదైతే ఉందో, తండ్రి కొడుకులు అని ఆ సంబంధం కూడా, ఇది కూడా ఆరోపితమే అవుతుంది. ఇవన్నీ మౌలిక భేదాలు. అంటే లోకంలో అందరూ సహజంగా సామాన్యంగా పొందేటువంటి ఈ భావనలు, వీటన్నిటిని ప్రశ్నిస్తున్నాం. అదే విచారం అంటే, అదే కదా విచారం. ఎటువంటి భేదాన్ని, అందుకనే తైత్తిరీయంలో మనం చూస్తాము, యదుదరమంతరం కురుతే అత తస్య భయం భవతి. రైట్. ద్వితీయాద్వై భయం భవతి. ఇవన్నీ అక్కడ తైత్తిరీయం వస్తున్నాయి కదా. యద్ ఉత్ అరం, ఉదరం అంటున్నప్పుడు ఉత్ స్వల్పమైనటువంటి, అరం అంటే స్వల్పమైనటువంటి, ఉత్ అంటే అపి అర్థంలో. ఉత్ అరం, ఉదరం అంటే అరం అన్నప్పుడు స్వల్పమైనటువంటి, ఉదరం అంతరం భేదం. అరం అంతరం కొద్దిపాటి భేదాన్ని కలిగించినా కూడా, ఉత్ అనేది అపి అర్థంలో. యద్ ఉదరమంతరం కురుతే తస్య అథ తేన కారణేన, తస్మాత్ కారణాత్, ఆ భేద కారణం చేతనే భయం భవతి, భయాన్ని పొందుతున్నాడు, సంసారాన్ని. భయం అంటే సంసారమే, భయం అంటే భయహేతువుని పొందుతున్నాడని. కారణం ఉంటేనే కార్యం ఉత్పన్నమవుతుంది. భేదం అనేది కార్యం ఉండాలంటే భేదం యొక్క హేతువు, భేదం యొక్క కారణం భయం కలగాలంటే, భయం యొక్క కారణం ఏంటది? అది భేదం. దాని కారణం అజ్ఞానం ఉన్నప్పుడే ఈ భేదం ద్వారా భయము. సో ఈ ఏదైతే ఈ భేదాన్ని పాటిస్తుంది, భేదాన్ని గుర్తిస్తున్నాడు, భేదానికి గుర్తించడం అంటే భేదానికి ఒక సత్తా ఇస్తున్నాడు, ఒక స్వతంత్రతని ఇస్తున్నాడు, దాని ద్వారా అనేవాడు భయాన్ని పొందుతున్నాడు. రైట్. యదుదరమంతరం కృతే అత తస్య భయం భవతి. ఓకే. సో ఆ విధంగా ఈ పితృపుత్ర ఆదిపదం చేత మిగిలిన అనేక భేదాలన్నీ కూడా అహం ఇదం అనేటువంటి ఈ భేదాలన్నీ కూడా మనం ఇంకొక ఉదాహరణ మనం ఇంకొకటి జోడించుకున్నాం, ఉపాస్య భేదాలు. ఇవన్నీ కూడా రైట్. కర్తవ్యం, అహం యజమాని, నేను యజమానిని. యజమాని కర్త, ఆ వైదిక కర్మలు చేసేటువంటి వాడు యజమాని, నేను యజమానిని. ఈ కర్మలలో నేను అధికారిని. ఇవి నా కర్తవ్య కర్మలు. భేదం, అదే భేదం. సో ఈ విధంగా ఈ కర్తవ్యం ఇత్యాది భేదాలన్నీ కూడా పొందుతున్నాడు. పితృపుత్రాది అంటున్నప్పుడు ఒకే వ్యక్తి తండ్రి అవుతున్నాడు, కించిత్ అపేక్షయ. రాముడు పిత అవుతున్నాడు ఈ లవకుశ అపేక్ష ద్వారా. లవకుశల దృష్టిలో రాముడు పిత అవుతున్నాడు, తండ్రి అవుతున్నాడు. అదే రాముడు దశరథుడి దృష్ట్యా పుత్రుడు అవుతున్నాడు. సో రాముడిలో పుత్రత్వము ఉంది, పితృత్వం ఉంది. పితృత్వం రైట్, పుత్ర నిరూపిత పితృత్వం. కొడుకున్నప్పుడు కదా, సంతానం ఉన్నప్పుడు కదా, రైట్, సంతానం ద్వారా తండ్రి అవుతున్నాడు. పుత్ర నిరూపిత పితృత్వం. సరే, పుత్రుని నిరూపించు, పితృ నిరూపిత పుత్రత్వం. రైట్. సంతానం అపత్యం, సంతానం అంటున్నప్పుడు కూడా తండ్రి ద్వారానే కదా, తండ్రి ఉండగా వీడు తనయుడు అవుతున్నాడు. సో ఆ విధంగా పుత్ర నిరూపిత పితృత్వం, నిరూపిత పుత్రత్వం రెండు కూడా పరస్పరంగా. సరే, వేరే పుత్రుడి నుంచి పితృత్వం, వేరే ఇంకొక వ్యక్తి నుంచి పుత్రత్వం వస్తుంది, అది ఓకే. కానీ రెండు నిరూపితాలే, స్వతంత్రంగా స్వాభావికంగా లేవక్కడ అనేది విశేషం. రైట్. సో పితృత్వం పుత్రత్వం అన్యోన్యాశ్రయాలని కాదు, కానీ అన్యోన్యాశ్రయాలు కాకపోయినప్పటికీ స్వతంత్ర రూప స్వభావ రూప సహజ ధర్మాలు కావవి. అవి ఇతర అపేక్ష ద్వారా కలిగినటువంటివి మాత్రమే, రిలేటివ్ కదా. అవన్నీ ధర్మాలు ఆరోపించబడుతున్నాయని స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్. అంతకు ముందు రోజు వరకు కాని పిత ఇప్పుడు పిత అవుతున్నాడు. సో ఆ విధంగా ఇవన్నీ పితృపుత్రాధ్యాత్మన. ఇక్కడ కూడా మళ్ళీ విభాగాన్ని చూస్తుంది. రైట్.
విభాగాన్ని చూస్తున్నాడు. ఈ ధర్మాలన్నీ కూడా పితృత్వం, పుత్రత్వం, భ్రాతృత్వం, మాతృత్వం, రైట్, ఇవన్నీ కూడా ఆరోపిత ధర్మాలే అవుతున్నాయి. ఎందుకంటే అపేక్ష కించిత్ అన్య అపేక్ష ద్వారానే ఈ ధర్మాలు అక్కడ వస్తున్నాయి. వస్తూ ఏం చేస్తున్నాయి? ఆత్మయందు ఆరోపితం అవుతున్నాయి. అంటే ఇవన్నీ వ్యవహారానికి ఇవన్నీ కావాల్సిందే. కార్యకారణ భావం లేకుండా, స్వస్వామి సంబంధం లేకుండా, శిష్యాచార్య భావం లేకుండా, పితృపుత్రాది భావన లేకుండా లోక వ్యవహారం ఎలా నడుస్తుంది? ఇవన్నీ ఉన్నాయి. ఆయా ఉపాధులకు ఇవ్వవలసినటువంటి స్థానం ఇస్తూనే కూడా వీటిని పారమార్థికము అని భావించడం ద్వారా వచ్చేటువంటి ఈ కష్టాలు ఏవైతే ఉన్నాయో, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి ఇవి అపారమార్థికాలు, కేవల వ్యవహారికాలను గుర్తించు. అది సారం. అందుకని మాయా పరిభ్రామిత అంటూ. అందుకని వీటిని సంపూర్ణంగా మనం కొట్టివేయటంలే, ఇవి ఏవి లేవు అని చెప్పటంలే. ఇవన్నీ సంపూర్ణంగా తుచ్చం, నాస్తి అని చెప్పటంలే. రైట్. సో శూన్యవాదానికి అద్వైతులు ప్రతిపాదించేటువంటి ఈ మిథ్యాత్వానికి శూన్యత్వం ఏదైతే వాళ్ళు ప్రతిపాదిస్తున్నారో శూన్యవాదులు, జగత్ శూన్యం అని చెప్తున్నారు ఏదైతే ఉందో, అదే జగత్తుని మిథ్యా అని చెప్పడంలో ఈ రెండిట్లో భేదం ఉంది. శూన్యత్వానికి మిథ్యాత్వానికి భేదం ఉంది. మిథ్యాత్వం అంటున్నటువంటిది వాళ్ళు ఏదైతే మధ్యమ మార్గం అంటారు బౌద్ధులు, మధ్యమ మార్గం. మేము రెండు ఎక్స్ట్రీమ్స్కి వెళ్లకుండా కూడా సర్వం సత్యం అనేది ఒక తటం, ఇంకొక తటంలో సర్వం నాస్తి, కించిదపి నాస్తి, సర్వం శూన్యం అనేది ఇంకొక కొన. ఒక కొన ఏ విధంగా ఉంది? సర్వం సత్యం అని. ఇంకొక కొన సర్వం శూన్యం అని. ఈ రెండింటికి మధ్యలో వెళ్తున్నామని చెప్తున్నారు అందుకని మాధ్యమికులు అని వాళ్ళకి పేరు. కానీ చివరికి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి శూన్యాన్ని ప్రతిపాదించినట్లుగా అయిపోయింది వాళ్ళ దర్శనం. రైట్. శూన్యవాదులు శూన్యాన్ని ప్రతిపాదిస్తున్నారా లేదా పూర్ణాన్ని ప్రతిపాదిస్తున్నారా అనే విచారం పక్కన పెడితే లోకం వాళ్ళు ఎలా గ్రహిస్తా ఉంది? శూన్యం అని గ్రహిస్తా ఉంది. రైట్. శూన్యవాదులు అని చెప్తుంది కదా. సో ఆ విధంగా అలా కాకుండా వేదాంతంలో సర్వం సత్ అనేటువంటి ద్వైతులు, వాళ్ళు ద్వైతులు. ద్రష్ట ఉన్నాడు, దృశ్యం ఉంది. ఏదేదైతే నీకు కనిపిస్తా ఉందో అవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడి దాకా వెళ్తున్నారు? ఈ భ్రాంతి విషయాలు ఏవైతే ఉన్నాయో, రజ్జు సర్ప మిథ్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని నిరూపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అన్యథాఖ్యాతి అని, రైట్, ఖ్యాతివాదాలు చూస్తున్నప్పుడు అక్కడ ఈ భ్రాంతిని వివిధ దార్శనికులు వివిధ రూపాలుగా వర్ణించారు. వేదాంతులు అనిర్వచనీయం అని చెప్తారు. ఈ రజ్జు సర్పం ఏదైతే ఉందో అది అనిర్వచనీయం. కానీ నైయాయికులు వీళ్ళందరూ దాన్ని ఎక్కడో ఉన్న సర్పం ఇక్కడ కనిపిస్తా ఉంది అని దానికి ఒక సత్యత్వాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఎక్కడో ఉన్న నువ్వు అంతకుముందు చూసిన సర్పం ఏదైతే ఉందో, నువ్వు అంగట్లో చూసిన వెండి ఏదైతే ఉందో ఆ వెండి ఇక్కడ ఈ శుక్తికలో కనిపిస్తా ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అంటే దానికి కూడా ఒక సత్యత్వాన్ని ఆపాదించడానికి ప్రయత్నం చేస్తారు. యద్యపి ఈ శుక్తికలో రజతం లేకపోయినప్పటికీ కూడా రజతం అంటూ ఒకటి ఉంది, అది అంగట్లో ఉంది, అది నువ్వు చూసావు, అది ఇక్కడ నీకు కనిపిస్తా ఉంది అని ప్రయత్నం, సత్యత్వాన్ని కూడా. రైట్. అది ఒక ఎక్స్ట్రీమ్. రైట్. సర్వం సత్యం అని చెప్పేటువంటి ఎక్స్ట్రీమ్. ఇంకొక ఎక్స్ట్రీమ్ శూన్యవాదులు, సర్వం శూన్యం, ఏది లేదు అని. ఈ రెండింటికి మధ్యలో మిథ్యాత్వం. సర్వం సత్యం అది దాన్ని అంగీకరించడం లేదు, సర్వం శూన్యం అని అంగీకరించడం. రెండు కాకుండా మధ్య మార్గం, అది దాన్ని మిథ్యా అంటున్నాం. రైట్. సో ఆ మిథ్యాస్వరూపం ఈ సంపూర్ణ జగత్తు మిథ్యాస్వరూపమే. మాయా పరిభ్రామిత. మాయా అంటే అజ్ఞానమని, అజ్ఞాన కార్యము మిథ్య. అధ్యాస అంటాం కదా, అధ్యాస అన్న మిథ్య అన్న ఒకటే. ఆ అధ్యాస మిథ్య, అది అజ్ఞానానికి కార్యము, అజ్ఞానము కారణము. అందుకని ఈ మిథ్య అధ్యాసాన్ని కార్యావిద్య అని కూడా చెప్పుకుంటాం. కారణావిద్య, కార్యావిద్య. కారణావిద్యని మాయ అంటే, కారణావిద్య అంటే కారణరూప అవిద్య. కారణం అంటే సకల కారణం, సంపూర్ణ జగత్తు కారణం కాబట్టి మూల కారణం. మూల కారణం అజ్ఞానం కదా, అవిద్య, కాబట్టి మూలావిద్య అని కూడా చెప్తున్నాం దాన్ని. ఈ మాయాన్ని ఏదైతే అంటున్నామో దాన్ని మూలావిద్య. మూలం అంటే మూలభూతమైనటువంటి, ప్రధానమైనటువంటి, సకల కారణమైనటువంటి. కొన్ని ఏదో ఒకటో రెండో వస్తువులకు 10-20 వస్తువులకు కారణం కాదు, ఏదేదైతే జగత్తు ఉందో అంతటికీ కారణం. కాబట్టి మూల కారణం, ఆది కారణం, మూల కారణం. మళ్ళీ ఆ కారణం ఎలా ఉంది? అవిద్యగా ఉంది, కాబట్టి మూలావిద్య. ఆ మూలావిద్య కార్యం ఏమవుతా ఉంది? ఈ భ్రాంతి, ఇవి అధ్యాస ఏదైతే తెలుస్తా ఉందో
అహం ఇదం అని తాదాత్మ్యం ఏదైతే కలుగుతా ఉందో ఇదంతా కూడా ఈ అధ్యాసం, ఈ మిథ్యా ప్రపంచం ఇదంతా కూడా దాని కార్యము. రైట్. ఈ విధంగా శిష్యాచార్యతయ పితృపుత్రాధ్యాత్మన భేదత సర్వ విశ్వం పశ్యతి. స్వప్నంలో కానీ జాగ్రత్తలో కానీ ఎవరు? పురుష, అచీవుడు. ఏ విధంగా? మాయా పరిభ్రామిత. ఇక్కడ ఈ మాయా పరిభ్రామిత అని చెప్పుకుంటున్నా అంటే ఈ జగత్తంతా కూడా మాయా పరిభ్రమం అని. ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో మొదటి నుంచి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అని చెప్తున్నప్పటి నుంచి కూడా ఇక్కడి వరకు ఇదే విషయాన్ని చూస్తున్నాం మనం. ప్రపంచం మాయా కార్యం విషయం. అందుకని ఈ 8వ శ్లోకము ఈ మొదటి 7 శ్లోకాల్లో వచ్చిన విషయాలను సంక్షేపంగా చెప్తాం. ఆ విషయాలని విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అంటున్నప్పుడు విశ్వం ఏమైంది? మిథ్యాస్వరూపమే. అది ఇక్కడ విశ్వం కార్యకారణతయా పశ్యతి మాయా పరిభ్రామిత సన్ కార్యకారణతయా పశ్యతి అంటే ఏమర్థం? మాయ ద్వారా కార్యకారణంగా చూస్తున్నాడు, వాస్తవానికి కార్యకారణాత్మకంగా లేదు. అందుకనే మాయా పరిభ్రామిత కదా. భ్రాంతి ద్వారా కార్యకారణ రూపంగా చూస్తున్నాడు కానీ వాస్తవానికి ఉన్నది పరమాత్మ స్వరూపమే, ఆ చైతన్య స్వరూపమే, ఆ సచ్చిదానంద స్వరూపమే ఉండగా ఆ సచిదానంద స్వరూపం యొక్క జ్ఞానము లేకపోగా అంటే అఖండ స్వరూపము, అఖండ చైతన్యము అనే జ్ఞానం లేనప్పుడు భ్రాంతి ఏ విధంగా కలుగుతుంది? రైట్. ఏకాత్మ స్వరూపము అనే జ్ఞానం కలగనప్పుడు ఏ విధంగా భ్రాంతి ఏ విధంగా ఉంటుంది? ఏకాత్మ స్వరూపాన్ని కాను నానాత్మ స్వరూపాన్ని. ఏకాత్మ స్వరూపానికి వేరుగా ఏముంటుంది? నానాత్మకత. సో ఆ విధంగా నానాత్మకంగా తనను తానే తెలుసుకుంటున్నాడు. జగద్రూపేణ కార్యకారణ రూపేణ. జగత్తే కార్యకారణం, కార్యకారణ భావం అదే జగత్. అందులో మళ్ళీ స్వస్వామి సంబంధాలను కూడా చూస్తున్నాడు, అందులో మళ్ళీ శిష్యాచార సంబంధాలను చూస్తున్నాడు, మళ్ళీ ఇంకొక భేదం పితృపుత్ర ఆధ్యాత్మ. ఈ విధంగా అనేక భేదాలను చూస్తున్నాడు. రైట్. నేను కర్తని, ఇది కార్యము. నేను భోక్తని, ఇది భోగము. భోక్త భోగ్య భావంలో చూస్తున్నాడు. ఇహలోక పరలోకాలు కల్పిస్తున్నాడు. ఇక్కడ కర్తగా ఉంటున్నాను నేను, ఆ లోకంలో భోక్తగా ఉంటున్నాడు. ధర్మాధర్మాలు చూస్తున్నాడు, ధర్మాధర్మాలుగా విభజిస్తున్నాడు. ఒక్కసారి అహం ఇదం అనే విభాగం కలిగిన తర్వాత ఆ విభాగానికి అంతు లేదు. ఎన్ని విభాగాలైనా చేయొచ్చు, ఎన్ని రకాల విభాగాలైనా చూడొచ్చు. అవన్నీ కూడా ఈ అహం ఇదం అనేటువంటి మౌలిక విభాగంలోనే భాగాలైపోతుంది. రైట్. ఆ 3 రంగులు, రైట్, బ్లూ గ్రీన్ రెడ్, ఆ 3 రంగులతో మనం ఎన్ని రంగులైనా కల్పించవచ్చు. సత్వరజస్తమో గుణాలు 3. ఆ 3టితో జగత్తంతా కూడా, త్రిగుణాత్మిక జగత్తంతా కూడా ప్రకటమవుతా ఉంది. ఎన్ని వేరియేషన్స్ అందులో. రైట్. సో ఆ విధంగా ఈ మాయా పరిభ్రామిత సన్ ఈ విధంగా భేదత పశ్యతి. వాస్తవం ఏంటి? అభేదం. అభేదమే వాస్తవం. రైట్. ఏష పురుషో మాయా పరిభ్రామిత ఏష పురుష స్వప్నే జాగృతి వా ఈదృక్ భేదత విశ్వం పశ్యతి తస్మై. ఆ పురుషుడు ఎవరు? దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తియే ఈ విధంగా మాయాసహితుడై ఈ విధంగా జీవత్వాన్ని పొందినట్లుగా, పొందటం లేదు, అనేన జీవేనాత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. అనేన జీవే, ఇంకా జీవుడు ఇంకా ఉత్పన్నం కాలే, ఉత్పన్నమవబోయేటువంటి జీవుణ్ణి ఆరోపించుకొని ఈ జీవుడిలా ఈ ప్రపంచంలో ప్రవేశించి ఈ నామరూపాలన్నింటినీ వ్యాకరవాణి వీటన్నిటిని ప్రకటన చేస్తున్నాడు. ఎవరు? ఆ పరమాత్మ. పరమాత్మయే జీవుడిగా ప్రవేశించి ఈ విధంగా నానాత్వాన్ని ప్రకటింపజేసి దాన్ని తెలుసుకుంటున్నాడు. రైట్. ఆ విధంగా దక్షిణామూర్తి. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇందులో ఈ శ్లోకము మొదటి 7 మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సారాంశం అని చెప్తుంది. దీనికి ప్రశ్న అంటే ఆ మొదటి 7టికి ఈ 8వ శ్లోకానికి సంబంధంగా ఒక ప్రశ్న. ఆ సంబంధం చూస్తే ప్రకాశ వ్యతిరేకేన పదార్థ కోపి నాస్తి చేత్ అని ఒక ప్రశ్న. ప్రకాశము ఆత్మ ప్రకాశ స్వరూపము. ఈ ప్రకాశ స్వరూపము చైతన్య స్వరూపం ఆత్మ ఏదైతే ఉందో దానికి వేరుగా ఏ పదార్థము లేదు అని నిర్ధారణ పూర్వ మొదటి 7 శ్లోకాల్లో ఆ విధంగా నిర్ధారణకు వచ్చాం. రైట్. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి నుంచి మొదలుకొని ఈ రాహుగ్రస్త అని చెప్తూ, రైట్, ఆ తర్వాత సుషుప్త అవస్థ, ఆ తర్వాత
ఆ ప్రత్యభిజ్ఞ ఇవన్నీ చర్చిస్తూ ప్రత్యభిజ్ఞ ప్రత్యభిజ్ఞను మనం 7వ శ్లోకంలో కూడా చూస్తూ ఆ ఈ సుషుప్తి ఈ సుషుప్తి అవస్థలో ఏ చైతన్య స్వరూపం అయితే ఉందో, ఎటువంటి భేదాలు లేనటువంటి ఆ స్వరూపమే జాగ్రత్త అవస్థల్లో కూడా భేదాన్ని తెలుసుకుంటున్నట్లుగా ప్రకాశింపజేస్తూ ఉన్నది. ఈ రెండింటికి భేదము లేదు, అద్వితీయ స్వరూపమే వాస్తవము చెప్తున్నాం కదా. ఆ విధంగా అది ప్రకాశ స్వరూపము జాగ్రత్త అవస్థలో ఇంద్రియాల ద్వారా సకల విషయాలను ప్రకాశింపజేస్తా ఉంది. ఇంద్రియాలతో సహా ఇంద్రియాలను ఇంద్రియ విషయాలను రెండింటి ప్రకాశింపజేస్తా ఉంది. అదేవిధంగా స్వప్నావస్థలో ఇంద్రియ సహకారం లేకుండా కూడా సంస్కారాలను ప్రకాశింపజేస్తా ఉంది. వాటి అభావాన్ని సుషుప్త అవస్థలో ప్రకాశింపజేస్తూ ప్రకాశ స్వరూపం ఒకటి, అది పారమార్థికం. దానికి వ్యతిరేకంగా వేరుగా ఏ పదార్థాలు లేవు అని సిద్ధాంతం. రైట్. ఆ విధంగా కనుక పదార్థాలే లేకపోతే పరమార్థోపదేశాంతో వ్యవహార కథం భవేత్. ఈ పరమార్థ ఉపదేశం అంటే జీవబ్రహ్మ ఏకత్వోపదేశం, జీవుడే బ్రహ్మ, బ్రహ్మ కంటే భిన్నంగా జీవుడు లేడు అనేటువంటి ఉపదేశం ఏదైతే ఉందో, ఆ ఉపదేశం కలిగేంత వరకు ఆ బ్రహ్మ జ్ఞాన పర్యంతం లోక వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. ఈ వ్యవహారం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? వ్యవహార కథం భవేత్ అని ప్రశ్న. అంతేకాకుండా ఈ బంధము మోక్షము అని వ్యవస్థ ఉండాలి. బంధనం లేకపోతే బంధ నివృత్తి లేదు, బంధ నివృత్తి లేకపోతే బంధ నివృత్తి ఉపాయం లేదు, బంధ నివృత్తి ఉపాయం లేకపోతే శాస్త్రం వ్యర్థం అవుతా ఉంది, ఈ విచారం వ్యర్థం అవుతా ఉంది. కాబట్టి బంధనం అనేది ఒకటి ఉండాలి. ఆ తర్వాత విచారం ఆరంభం కావడానికి హేతు బంధనం, విచారానికి ప్రయోజనం మోక్షం. సో మోక్షం అనేది ఒకటి ఉండాలి. మోక్షం అనేది లేకపోతే విచారం ఎక్కడి నుంచి వస్తా ఉంది? కాబట్టి బంధ మోక్షాలు అనేటివి ఉండాలి. ఎవరికి బంధ మోక్షాలు? పరమార్థత ఒకే ప్రకాశ స్వరూపం అంటున్నప్పుడు ఈ బంధ మోక్షాలు ఎవరికి? ఆ ప్రకాశ స్వరూపము నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం కాబట్టి పరమాత్మ స్వరూపానికి, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపానికే బంధాలు మోక్షాలు చెప్తారా? ఎలా? ఈ బంధ మోక్ష వ్యవస్థ ఎలా? రైట్. ఈ లోక వ్యవహారం ఎలా నడుస్తుంది? ఏ దార్శనికులు ఏ విధంగా చెప్పినా సరే, ఎవరు ఏ విధంగా ప్రతిపాదించిన, అద్వైతులు కావచ్చు, ఈ బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, ఎవరైనా ఏమైనా ప్రతిపాదించని లోక వ్యవహారాన్ని అందరూ ఏదో ఒక విధంగా సమర్థించాలి. అది మనకందరికీ అనుభవానికి వస్తున్న విషయం. మనం ఏదైతే లోక వ్యవహారంలో ఉన్నామో, ఈ లోక వ్యవహారాన్ని ప్రతి ఒక్కరూ ఏదో విధంగా దాన్ని నిరూపించాలి కదా. ఈ వ్యవహారం ఇలా నడుస్తాం, ఇది పరమార్థ సత్యము, ఈ పరమార్థ సత్యం నుంచి ఈ వ్యవహారము ఇలా జరుగుతా ఉంది, ఈ కారణం చేత ఈ విధంగా ఈ వ్యవహారం జరుగుతా ఉందని ప్రతి ఒక్కరు దాన్ని నిరూపిస్తారు. అదే ప్రయత్నం. నైయాయికులు ఆకాశము, కాలము, దిక్కు, పరమాణువులు ఇవన్నీ నిత్య వస్తువులను కల్పిస్తున్నారు. ఎందుకు కల్పిస్తున్నారు? ఈ వ్యవస్థని, ఈ మన వ్యవహారం, జాగ్రత్త కాలైన వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని నిరూపించడానికి. అదేవిధంగా స్వప్నకాల వ్యవహారాన్ని నిరూపించాలి, సుషుప్తిని కూడా. ఇతర దార్శనికులు ఈ స్వప్న సుషుప్తులను పక్కన పెట్టి కేవలం జాగ్రత్త మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. రైట్. అయినా కూడా మన అనుభవాలన్నీ సమర్థించాలి, అనుభవాలన్నింటినీ ఏదో విధంగా నిరూపించాలి. వేదాంతి భ్రాంతి అని చెప్తున్నాడు, సరే భ్రాంతి కానీ, భ్రాంతి అయినా దానికి ఒక హేతు ఉండాలి. కనిపిస్తున్నాయి కదా, కనిపిస్తున్నాయి కాబట్టి దానికి ఏదీ లేనటువంటి ఆ పరమాత్మ స్వరూపంలో ఎలా కనిపిస్తున్నాయి చెప్పాల్సి ఉంటుంది. శూన్యవాది శూన్యం అంటున్నాడు, ఏమీ లేనిది కనిపిస్తా ఉంది అంటున్నాడు. ఏమీ లేనిది ఎలా కనిపిస్తుంది నిరూపించాల్సి ఉంటుంది. ఏమీ లేదు అని చెప్పేసి ఊరికే ఉండడం కుదరదు కదా. ఈ జగత్ వ్యవహారం ఏదైతే ఉందో, శిష్యులకి ఉపదేశిస్తున్నప్పుడు ఈ జగత్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ శూన్యం నుంచి ఈ వ్యవహారం ఎలా సంభవం అని నిరూపించాల్సి ఉంటుంది. శాస్త్రం అంతా అదే కదా. అందుకనే అధ్యారోప ఉపవాద న్యాయం. లేకపోతే అధ్యారోపం ఎందుకు? వేదాంతంలో సంపూర్ణ వేదాంతం కర్మకాండ అధిక భాగం, వేదాంతం చిన్న భాగం. ఆ వేదాంతంలో కూడా అధ్యారోప భాగం ఎక్కువ, అపవాద భాగం కొద్దిపాటి అపవాద భాగం, అధ్యారోప భాగమే ఎక్కువ. సో అధ్యారోపం అంతా ఎందుకు అంటే ఈ వ్యవహారాన్ని నిరూపించడానికి. ఈ విధంగా వ్యవహారం జరుగుతా ఉంది అని చెప్పడానికి. అదే ప్రశ్న ఇక్కడ. ఆత్మ ప్రకాశ స్వరూపము, అంతకంటే భిన్నంగా ఏ పదార్థము జగత్తులో లేనే లేదు అని చెప్తున్నారు కదా. ఇది ఎలా కుదురుతుంది?
రైట్. సో బ్రహ్మజ్ఞాన పర్యంతం వ్యవహారం ఎలా జరుగుతా ఉంది, బంధమోక్షాలు ఎవరికి, రైట్, ఏ కారణం చేత బంధనాన్ని పొందుతున్నాడు, ఏ కారణం చేత ఏ విధంగా మోక్షాన్ని పొందుతారు, ఎవరిని చెప్పాల్సి ఉంటుంది కదా. మీరు ఒకే ఒక తత్వం అని చెప్తే ఎలా కుదురుతుంది అని ప్రశ్న. దానికి సమాధానంగా, ఆ ప్రశ్నలకు సమాధానంగా ఈ 8వ కారిక 8వ శ్లోకము 7 శ్లోకాల యొక్క తాత్పర్య రూపంగా కూడా, తాత్పర్య రూపంగా ఆడున్నాడు, పునరుక్తి అవుతుంది. పునరుక్తి అయినా కూడా దోషం లేదు. ఇక్కడ భాష్యకారులు చెప్తారు, మంత్రానాం జామితా నాస్తి, మంత్రాలకు ఆలస్యము, అలసత, రైట్, బద్ధకం లేదు. బద్ధకం లేదు కాబట్టి చెప్పిన విషయాన్ని మళ్ళీ అవి చెబుతాయి. ఎందుకంటే విషయం గంభీరం, సూక్ష్మమైన విషయం కాబట్టి దీన్ని అనేక రకాలుగా మళ్ళీ మళ్ళీ విచారించాల్సి వస్తా ఉంది. అందుకనే బ్రహ్మసూత్రాల్లో కూడా 4వ అధ్యాయం ఫలాధ్యాయం, అందులో మొదటి సూత్రం ఆవృత్తిర్ అసకృదుపదేశాత్, ఈ ఆత్మస్వరూపం గురించి అనేక పర్యాయాలు శృతి ఉపదేశిస్తా ఉంది. తత్వమసి అని చాందోగ్యోపనిషత్తులో 9 పర్యాయాలు, రైట్. ఆ విధంగా సకృత్ అంటే ఒక్కసారిగా, అసకృత అనేక పర్యాయాలు ఉపదేశిస్తా ఉంది. కాబట్టి దాని తాత్పర్యం ఏమంటే ఆవృత్తి చేయాలి, శ్రవణం, మళ్ళీ మళ్ళీ శ్రవణం చేయాల్సి ఉంటుంది, మళ్ళీ మళ్ళీ మననం చేయాల్సి ఉంటుంది, మళ్ళీ మళ్ళీ నిధిధ్యాసన చేయాల్సి ఉంటుంది, ఆత్మనిష్ట ఏర్పడే వరకు. అందుకని పునరుక్తి ఇక్కడ దోషం కాదు. కాబట్టి 7 శ్లోకాలు చెప్పిన విషయమైనా కూడా మళ్ళీ దాన్ని చెప్పడంలో దోషం లేదని ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానంగా అదే అంశాన్ని మళ్ళీ ఈ విధంగా చెప్పారు గ్రంథకారుడు. ఏమని చెప్పారు, మాయా పరిభ్రాంత, ఈ జగత్ ఏదైతే నీకు కనిపిస్తా ఉందో, ఈ ప్రకాశ వ్యతిరేక పదార్థాలన్నీ ఏవైతే తెలుస్తున్నాయో, ఈ బ్రహ్మజ్ఞాన పర్యంతం వ్యవహారం ఏదైతే నడుస్తుందో, ఇవన్నీ కూడా మాయా కల్పిత, మాయా పరిభ్రామిత సన్ పశ్యతి. సో మాయా పరిభ్రామిత సన్ అంటే మాయ చేత మోహితుడై చూస్తున్నాడు అంటే మాయా కార్యాలు ఇవన్నీ. ఇవన్నీ కూడా అజ్ఞాన కార్యాలే. అజ్ఞాన కార్యాలుగా వీటిని ప్రతిపాదిస్తున్నాడు. అజ్ఞాన కార్యము అంటేనే భ్రాంతిగా వీటిని ప్రతిపాదిస్తున్నాము. ఎక్కడెక్కడైతే భ్రాంతి ఉంటుందో అక్కడంతటా కూడా భ్రాంతికి ఒక అధిష్టానం ఉండాలి. అధిష్టానం లేకుండా భ్రాంతి కలగదు. అధిష్టానం లేకుండా భ్రాంతి ఏర్పడితే ఈ భ్రాంత విషయం అయితే నివారితం అవుతుందో, నివారితం అయిన తర్వాత మిగిలిన పదార్థం ఏముంటుంది అక్కడ, శూన్యమే. సంపూర్ణ భ్రాంతి అయిపోయింది. అధిష్టానం సత్యతత్వం ఏమీ లేనే లేదు. అది శూన్యవాదానికి దారితీస్తుంది. అలా కాకుండా అధిష్టానం ఒక తత్స్వరూపం, పరమాత్మ స్వరూపం అధిష్టానంగా ఉంది. ఆ అధిష్టానంలో ఈ అధ్యస్థ తత్వాలు, ఈ పదార్థాలు, ఈ వ్యవహారాలు, ఈ బంధమోక్షాలు కూడా, బంధనం కూడా అజ్ఞాన కార్యమే, మోక్షము కూడా అజ్ఞాన కార్యమే. బంధనము మోక్షము రెండు కూడా అజ్ఞానము ద్వారా జీవుడు తన యందు ఆరోపించుకుంటున్నాడు. జీవుడు వాస్తవానికి బ్రహ్మయే. ఆ బ్రహ్మలో ఎటువంటి బంధనము లేదు. నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూప. నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపంలో బంధనం ఎక్కడి నుంచి వచ్చింది? బంధనం లేనే లేదు. కానీ జీవుడు బంధీగా భావిస్తున్నాడు. అహం దుఃఖి అంటున్నాడు, అహం సంసారి అంటున్నాడు, అహం కర్తాభోక్త అంటున్నాడు, జన్మనాశాలు ఉంటాయని, జన్మనాశాలు నాకున్నాయి అంటున్నాడు, ఫలానా తేదీన ఫలానా దేశంలో ఫలానా వ్యక్తులకు జన్మించానని చెప్పుకుంటున్నాడు, రైట్. ఇవన్నీ పితృపుత్రాధ్యాత్మ చెప్పుకున్నాం, రైట్. పితృపుత్రాది భావనలకు లోనవుతున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అజ్ఞాన కార్యాలు. ఆ సచ్చిదానంద స్వరూపమే అయ్యుండి కూడా ఈ విధంగా బంధనాన్ని భావిస్తాడు, తన యందు ఆరోపించుకుంటున్నాడు అజ్ఞానం ద్వారా. కాబట్టి ఇవన్నీ కూడా అజ్ఞాన కార్యాలు అని మాయా పరిభ్రామిత అనే పదంతో సమాధానం ఈ ప్రశ్నలన్నిటికీ కూడా, రైట్. ఈ వ్యవహారం అంతా ఎక్కడి నుంచి వస్తా ఉందనే ప్రశ్న సమాధానంగా మాయా పరిభ్రామిత అని. రైట్. ఈ కార్యకారణ భావాలు, కార్యకారణం, పితృపుత్రాధ్యాత్మన, ఈ విభాగాలన్నీ ఎలా ఉన్నాయి దానికి ఒక చిన్న దృష్టాంతం ఇస్తున్నాడు ఇక్కడ. రాహోస్థిర సుషికస్య మమాత్మ ప్రతిమావపు ఇత్యాది కల్పనాతుల్య న పృథక్ వస్తు గోచర. ఎక్కడైతే పృథక్ వస్తు భేదం లేదో అక్కడ భేదాన్ని చూస్తున్నాడు. ఎక్కడైతే కార్యకారణ భావం లేదో ఆత్మస్వరూపం యందు, ఆ ఆత్మస్వరూపం యందే కార్యకారణ భావాన్ని పొందుతున్నాడు. ఉదాహరణకి రాహోశిర, రాహు యొక్క శిరస్సు. ఇది శాస్త్రం అంతటా కూడా మనకు చాలా చోట్ల ఈ ప్రయోగం కనిపిస్తుంది. రాహోశిర అంటే రాహు యొక్క శిరస్సు. దీన్ని యోగ సూత్రాలలో వికల్ప వృత్తి అని చెప్తారు.
ఇక్కడ 5 వృత్తులు అంటే అంతఃకరణము బుద్ధి 5 రకాలైనటువంటి వృత్తులను కలుగజేస్తుంది. ఒకటి ప్రమాణ వృత్తి, కళ్ళతో యథార్థ వస్తువును చూస్తున్నాము, అది ప్రమాణ వృత్తి. ఆ తర్వాత విపర్యయం అంటే భ్రాంతులు కలుగుతున్నాయి, అవి కూడా భ్రాంతులు కూడా బుద్ధిలోనే ఏదో విధంగా కలుగుతున్నాయి కదా. వేదాంతంలో సాక్షి భాష్యం అని చెప్పుకుంటున్నాం, అక్కడ సాక్షి చైతన్యం సాక్షి భాష్యం అనేటువంటిది లేదు కాబట్టి అన్ని బుద్ధిలోనే పెట్టేశారు. భ్రాంతి వృత్తి, భ్రాంతి జ్ఞానం కలుగుతా ఉంది, యథార్థ జ్ఞానం భ్రాంతి జ్ఞానం. ఆ తర్వాత వికల్పము అనే జ్ఞానం ఒకటి. వికల్పం అంటున్నప్పుడు ఈ విధంగా రాహోస్థిర, రాహోస్థిర అంటున్నప్పుడు ఆ శబ్ద ప్రయోగం చేశాం, రాహోస్థిర. మనకు దానివల్ల జ్ఞానం కూడా కలుగుతా ఉంది, అర్థం అవుతా ఉంది. రాహోస్థిర అంటే ఏంటి, ఎవడైతే రాహోస్థిర అని చెప్తున్నాడో వాడేం చెప్పదలుచుకుంటున్నాడో వినేవాడికి అర్థం అవుతాం, రైట్. కానీ అక్కడ రాహోహ శిరహ అంటున్నప్పుడు రాహు శబ్దానికి షష్ఠీ విభక్తి వచ్చింది, రాహోహో షష్ఠి కదా. షష్ఠి అనే సంబంధాన్ని సూచిస్తుంది. రాహువుకు సంబంధించినటువంటి శిరస్సు, రాహు ఒక వస్తువు, శిరస్సు ఇంకొక వస్తువు, ఈ రెండింటికి సంబంధం ఉండాలి. నా పుస్తకము అంటున్నప్పుడు నేను ఒక వస్తువు ఒక తత్వాన్ని, పుస్తకం ఇంకొక తత్వము, ఈ రెండింటికి సంబంధం ఉంది, సో స్వామి సంబంధం కదా. ఆ విధంగా సంబంధం ఉంటున్నప్పుడు 2 వస్తువులు వేరువేరుగా ఉండి ఆ 2 వస్తువుల్ని కలిపేటువంటి ఒక సంబంధం ఉండాలి. ఆ విధంగా రాహోస్థిర అంటున్నప్పుడు రాహువు వేరే వ్యక్తి, శిరస్సు వేరే ఉంది, ఈ రెండింటికి సంబంధం అని చెప్పాల్సి. కానీ రాహువే శిరస్సు వాస్తవానికి. మనకు రాహు కథ తెలుసు. ఆ రాక్షసుడు ఆ క్షీరసాగర మథనంలో అమృతపాన సమయంలో ఆ రాక్షసుని శిరస్సుని శ్రీ మహావిష్ణువు ఖండించినప్పుడు శిరస్సుకే రాహు అని పేరు, ఆ మిగిలిన భాగానికి కేతు అని పేరు. వాడు మిగిలిన భాగం కేతువుగా విభజించబడ్డాడు, ఆ ముందు భాగం శిరస్సుని రాహు అంటున్నాం. ఇంకా రాహు శిరస్సు ఏంటి, శిరస్సే రాహు. రాహుకి శిరస్సు తర్వాత గొంతు కింద శరీరం ఏం లేదు వాడికి. కాబట్టి రాహు శిరస్సు అంటే రాహువు యొక్క శిరస్సు, రాహు వేరే పదార్థము శిరస్సు వేరే పదార్థం అని లేనే లేదు, అక్కడ భేదం లేదు, అక్కడ అభేదం. రాహువుకి శిరస్సుకి అభేదం. అయితే రాహోశిరహ అని ప్రయోగం ఉంది లోకంలో, ఆ ప్రయోగం అందరూ చేస్తున్నప్పుడు అందరికీ అర్థమవుతా ఉంది, దాని అర్థం ఏంటి అర్థమవుతా ఉంది. కానీ పదార్థం అంటూ ఏదైనా ఉందా, అక్కడ భేదం తెలుస్తా ఉంది వాక్యం నుంచి. ఆ భేదం అక్కడ ఉందా అంటే లేదు. మళ్ళీ లేని భేదాన్ని వాక్యం ద్వారా ఎలా తెలిపారు, దాని అర్థం ఎలా వచ్చింది, దాంతో వ్యవహారం ఎలా జరుగుతూ ఉంది, అదే వికల్ప వృత్తి, రైట్. అర్థశూన్య జ్ఞానమాత్ర వృత్తి, జ్ఞానం కలుగుతూ ఉంది కానీ అర్థం అంటే పదార్థం లేదు, అక్కడ పదార్థం లేకుండా జ్ఞానం కలగడం, దాన్ని వాళ్ళు వికల్ప వృత్తి అంటున్నారు, మనం ఇక్కడ భ్రాంతి అని చెప్తున్నాం, రైట్. రాహువుకి శిరస్సుకి భేదం లేకుండా భేదం అని చెప్తున్నాం కదా. అదేవిధంగా కారణము కార్యము అనే విభాగం లేనే లేదు, ఇక్కడ ఉన్నది ఒకటే, ఆ చైతన్య స్వరూపం మాత్రమే. ఘటం అంటున్నప్పుడు అందుకే మనం చాలా చెప్పుకుంటాం, ఘటం అంటే ఘటాకార అవచ్ఛిన్న చైతన్యం. అంటే ఘటం అంటే ఏంటి, చైతన్యమే. ఘటాకారము కేవలం నామరూపం, మిథ్యాకల్పితం. ఘటం అంటే చైతన్యమే, పటమన్నా చైతన్యమే. అయితే ఘటానికి పటానికి భేదం ఉందా లేదా, భేదాన్ని మనం గుర్తిస్తున్నాం. ఏ విధంగా భేదాన్ని గుర్తిస్తున్నాం, చైతన్యంలో భేదాన్ని గుర్తిస్తున్నామా, ఆ నామరూపంలో భేదాన్ని గుర్తిస్తున్నామా. భేదం నామరూపం ద్వారా, చైతన్యంలో భేదం ఏముంది. ఘట పరిచ్ఛిన్నమైన పట పరిచ్ఛిన్నమైన చైతన్యమే, ఒకటే చైతన్యం అది, రైట్. మా ఇంట్లో ఉన్న ఆకాశమైనా మీ ఇంట్లో ఉన్న స్థలమైనా ఒకటే స్థలం, అది ఆకాశం ఒకటే. కానీ ఆ ఉపాధి, మా ఇల్లు అనే ఒక ఉపాధి, మీ ఇల్లు అని ఇంకొక ఉపాధి, ఉపాధి ద్వారా భేదాన్ని మనం భేద భావనని పొందుతున్నాం. ఆ భేద భావనతో వ్యవహారం కూడా జరుగుతా ఉంది, రైట్. మన పైతృకం తండ్రుల నుంచి తాతల నుంచి వచ్చినటువంటి స్థలం, ఆస్తి, రైట్. వ్యవహారం జరుగుతుంది, వ్యవహారం అంతా జరుగుతూ ఉంది ఉపాధి నామరూప భేదం ద్వారా వ్యవహారం అంతా జరుగుతూ ఉంది. వాస్తవంగా ఆకాశంలో భేదమే లేదు, ఆకాశాన్ని పరిచ్ఛిన్నం చేయనేలేము, ఏ ఉపాధి కూడా పరిచ్ఛిన్నం చేయలేదు. కానీ పరిచ్ఛిన్నం అనే భావనను మాత్రం కల్పించగలదు, రైట్. ఆ విధంగా రాహోస్థిర, ఆ విధంగా. అదే విధంగా సుషి ఖస్య సుషి, ఖస్య ఆకాశస్య, ఖ అంటే ఆకాశం, ఆకాశము యొక్క ఛిద్రము. ఇదేంటిది, ఆకాశమే ఛిద్రం. ఆకాశం అంటే అవకాశాన్ని ఇచ్చేటువంటిది, రైట్. అక్కడ దూరంగా ఒక కొండ ఉంది, ఇక్కడ దూరంగా ఇంకొక కొండ ఉంది, ఆ మధ్యలో ఆకాశం, అదేంటిది, అది ఛిద్రం, ఖాళీ స్థలం. ఛిద్రం అంటే ఖాళీ స్థలం, ఆ ఖాళీ స్థలం ఉంది. ఆకాశములో ఖాళీ స్థలం ఎలా ఉంది, ఆకాశంలో ఖాళీ స్థలం, ఆకాశం అంటేనే ఖాళీ స్థలం, దాంట్లో మళ్ళీ ఖాళీ స్థలం ఏంటి, సుషి కస్య సుషి, ఖ ఆకాశస్య సుషి ఛిద్ర, ఛిద్రమే ఆకాశం కదా, రెండింటికి అభేదం. అదేవిధంగా ప్రతిమ, ప్రతిమ, ఆ
ఆ శిల్పం ఏదైతే ఉందో శిల్పము యొక్క శరీరము, శిల్పమే దాని శరీరం. మళ్ళీ శిల్పముకు శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? శిల్పమే శరీరం కదా. అదేవిధంగా మమ ఆత్మ, నా యొక్క ఆత్మ, నేనే ఆత్మస్వరూపాన్ని, మళ్ళీ నా ఆత్మ ఎలా? కానీ ఈ ప్రయోగాలను లోకంలో చేస్తాం. వాస్తవానికి వాటిలో భేదం లేనే లేదు. ఎక్కడైతే భేదం లేదో అక్కడ భేదం ఉన్నట్లుగా కల్పించి వ్యవహరించడం లోకంలో ఏ విధంగా ఉందో అదే విధంగా కార్యకారణాది భేదాలు లేనటువంటి కార్యకారణము, పితృపుత్రాది, శిష్యాచార్యాది ఈ విధమైన భేదాలేవి లేనటువంటి ఆ చైతన్యం యందు ఈ భేద వ్యవహారము, ఈ రాహోస్థిర ఇత్యాది కల్పనల వలె మిథ్యాస్వరూపము. రైట్? ఉపాస్య ఉపాసక, గురు శిష్య ఇత్యాదులన్నీ కూడా. అందుకని ఆ ప్రకాశ స్వరూపం ఒకటే వాస్తవము. తస్మాత్ ప్రకాశయే వాస్తి పరమార్థ నిరూపణే. రైట్? మాండుక్యంలో కూడా చూస్తాం మనం. ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతం న విద్యతే. జ్ఞాతే తత్వే, తత్వము తెలియగా, తత్వాన్ని విచారించగా, అద్వితీయ ఆత్మస్వరూపము నిరూపించబడగా ద్వైతం న విద్యతే. ఏ ద్వైతము? ఈ శిష్యాచార్యాది ద్వైతం అంతా కూడా ఉపదేశాత్, ఉపదేశం గురించి అయం వాద. ఈ భేదవాదం, భేదకథనం అంతా కూడా ఉపదేశాన్ని ఉద్దేశిస్తూనే. వాస్తవంగా ఎటువంటి భేదం లేదు. భేద ప్రతీతిర్మిథ్యైవ మాయయా ఆత్మని కల్పిత. మాయయా, మాయ ద్వారా, మాయ చేత ఆత్మని, ఆత్మని అంటే అఖండ స్వరూపము యందు, ఆ చైతన్యం యందు మిథ్యా ఏవ భేద ప్రతీతి, మిథ్యారూప భేద ప్రతీతి కల్పిత. ఈ భేద ప్రతీతి, భేద జ్ఞానం ఏదైతే ఉందో ఇది మిథ్యా. ఈ మిథ్యాస్వరూప, ఈ మిథ్యాభావనలు ఆ అద్వితీయ ఆత్మస్వరూపం యందు మాయ ద్వారా కల్పించబడుతున్నాయి. అందుకని మాయ కారణము, కారణా విద్య, మిథ్య ఈ జగత్తు మనకి ఏదైతే కనిపిస్తా ఉందో ఇది ఆ మాయ యొక్క విక్షేప శక్తి యొక్క కార్యము. మాయ యొక్క విక్షేప శక్తి యొక్క కారణం మాయా కార్యం. మాయ విక్షేప శక్తి ద్వారా ఈ ద్వైతాన్ని కల్పిస్తా ఉంది. ద్వైతం అనేది ఏమవుతా ఉంది? మాయా కల్పితం. అద్వైతమే మిథ్య. ద్వైతాన్ని మిథ్య అంటున్నాం కదా. ఇప్పుడు మిథ్యకు నిర్వచనం ఇస్తున్నారు. మిథ్య అంటే ఏంటి? మిథ్యాత్వం నామ బాధ్యత్వం సమ్యజ్ఞానోదయే సతి. మిథ్యాత్వం అంటే ఏంటి? బాధ్యత్వం. ఏదైతే బాధించబడుతుందో అది మిథ్య. ఏదైతే జ్ఞాన నివర్త్యం, జ్ఞానము ద్వారా బాధించబడటం అంటే ఏంటి? బాధించబడటం అంటే ఇది అయథార్థం అని తెలుసుకోవడం. ఎక్కడికి పోదు వస్తువు. అందుకనే ఈ వైరాగ్యము, ఈ డిటాచ్మెంట్ ఏదైతే అంటున్నామో అది నెగటివ్, అంటే ఒక దాంట్లో నెగటివ్ ఆస్పెక్ట్ లేదు. నెగటివ్ ఆస్పెక్ట్ లేదు. అది ఆనందకరం. ఎందుకంటే వస్తువు ఎక్కడికి పోవటం లేదు. ఆ వస్తువులో ఇది సత్యము కాదు అనేటువంటి ఒక దృఢ భావన, ఒక దృఢ బుద్ధి, నిశ్చయాత్మక బుద్ధి, ఎటువంటి సంశయాలు లేనటువంటి ఆ నిశ్చయ బుద్ధి కలిగినప్పుడు ఆ వస్తువు నుంచి సుఖము కలగటం లేదు, దుఃఖము కలగటం లేదు, రెండు పోతున్నాయి. సామాన్యంగా జీవుల ప్రయాస దుఃఖాన్ని తొలగించుకోవాలని సర్వత్రా కనిపిస్తుంది, కానీ అది కండిషనల్ గా ఉంటుంది. కండిషనల్ గా అంటే సుఖం మాత్రం వస్తువు నుంచి కలగాలి, కలుగుతూ ఉండాలి, దుఃఖం మాత్రమే పోవాలి అని. రైట్? వస్తువు నుంచి సుఖం కలుగుతూ దుఃఖం మాత్రమే పోవాలి అనేది ఎప్పటికీ కుదరదు. రైట్? ఎందుకంటే సుఖ దుఃఖాలు ద్వంద్వాలు. శీతోష్ణాలు ఏ విధంగా అయితే ద్వంద్వాలు ఉన్నాయో, మనకు చలికాలం ఇష్టమైనా కూడా ఎండాకాలం వచ్చే తీరుతుంది. ఎండాకాలం లేకుండా చలికాలం మాత్రమే కుదరదు. పోనీ ఎండాకాలం ఇష్టం అనుకుంటే ఎండాకాలం మాత్రమేనా, చలికాలం వద్దు, కుదరదు. ఋతువులన్నీ కూడా ఇవన్నీ ద్వంద్వాలు కదా. శీతోష్ణాలు ద్వంద్వాలు, సుఖ దుఃఖాలు ద్వంద్వాలు. ఇవి రెండు కలిసే వస్తూ ఉంటాయి, కలిసే పోతూ ఉంటాయి. తిరస్కరించాలి, నిషేధించాలంటే రెండింటిని నిషేధించాల్సి వస్తాం. రెండు కూడా మాయా కల్పితం. అందుకనే ప్రాయ శాస్త్రంలో సుఖాన్ని దుఃఖంలో అంతర్భావంగా చెప్పుకుంటాం. ప్రయాస ద్వారా కలుగుతా ఉంది సుఖం కాబట్టి. ఇంద్రియాల ద్వారా, ప్రయాస ద్వారా, ప్రయత్నం ద్వారా, కర్మ ద్వారా కలుగుతా ఉంది సుఖం కాబట్టి అది దుఃఖంగానే మనం చెప్పుకుంటున్నాం. రైట్? సో ఆ విధంగా ఈ మిథ్యాత్వం అనేది బాధ్యత్వం, బాధించబడడం, ధ్వంసం చేయడం కాదు. వినాశనం అని కాదు. వినాశనం చెప్పటం లేదు. వస్తువు ధ్వంసం అయిపోతుంది అని చెప్పడం కాదు. జగత్తునంతా కూడా ధ్వంసం చేయాలి అని కాదు. జగత్తు ఎలా నడుస్తుందో అలా నడుస్తూ ఉంటుంది. అది ఇండివిజువల్, ఆయా వ్యక్తుల ప్రారంభం ద్వారా,
ఆయా ఆయా వ్యక్తుల ప్రారంభం ద్వారా వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఆ వ్యవహార సమూహమే జగత్తు కాబట్టి జీవ ప్రారబ్ధ సమష్టి, జీవ సమష్టి యొక్క సమష్టి ప్రారబ్ధం ద్వారా ఈ జగత్ అంతా అలా ఆ ఒక యూనిటరీ మూమెంట్. యూనివర్స్ ఇస్ ఏ యూనిటరీ మూమెంట్. ఇదంతా ఒక్క ఒక్క ఒక విషయం కానీ ఒక వస్తువు కానీ, సమష్టి అంటున్నప్పుడు హిరణ్యగర్భ, విరాట్ అంటున్నప్పుడు ఏంటది విరాట్ అంటున్నప్పుడు ఇదంతా ఒక వస్తువు. మన శరీరంలో అనేక అంశాలు, అనేక అవయవాలు, అనేక కణాలు, అణువులు ఉన్నా కూడా అంతా కలిసి ఒక నేను అనే భావనతో ఒకటిగా ఎలా నడుస్తా ఉందో ఈ విరాట్ అంతా కూడా ఒకటిగా నడుస్తా ఉంది సమష్టి ప్రార్థన చేస్తారు. రైట్. ఆ సమష్టి ప్రారంధము ప్రతి ఒక్కడిని కలుపుకొని వెళ్తా ఉంది. కాబట్టి ఏది కూడా ఇండివిజువల్ గా స్పెసిఫిక్ గా వేరుగా భిన్నంగా లేనే లేదు, అంతా కలిసి ఒక విధంగా నడుస్తూ ఉంది. కాబట్టి ఈ కర్మ ఫలాలు కూడా ఆ విధంగానే వస్తున్నాయి. ఏ కర్మకు ఏ ఫలం, ఎవడికి ఏ ఫలం వస్తా ఉంది తెలియదు. అటువంటి దశలో సుఖాలు దుఃఖాలు వీటిని విభజించి ఇది కావాలి ఇది లేదని చెప్పడం కుదరదు. సంపూర్ణంగా సమగ్రంగా ఈ సమష్టి ప్రారంధాన్ని నుంచి కూడా తను ముక్తుడు అని గుర్తించడం, జ్ఞానం ద్వారా దీన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి చైతన్యాన్ని సమష్టి ఈ విరాట్ ఈ గమనం ఏదైతే ఉందో దీన్నంతటిని ప్రకాశింపజేస్తున్నటువంటి స్వరూపాన్ని అని గుర్తిస్తున్నప్పుడు ఆ ప్రకాశ విషయంలో ఒక బాధ్యత్వం, అంటే అది వాస్తవం కాదు అని తెలియడం. రైట్. అయథార్థ జ్ఞానాన్ని అయథార్థమని తెలుసుకోవడం చేత మాత్రమే అది బాధించబడతాం. రజ్జువులో సర్పాన్ని సర్పము కాదు అని తెలుసుకోవడం చేతనే అది బాధించబడతాం. ఆ విధంగా మిథ్యాత్వం అంటే బాధ్యత్వమే. మిథ్యాత్వం నామ బాధ్యత్వం. సమ్యజ్ఞానం ఉదయించగా బాధించబడుతుంది. రైట్. ఆ విధంగా మిథ్యాత్వానికి నిర్వచనం అది. సమ్యజ్ఞానోదయే సతి బాధ్యత్వం మిథ్యా. సామాన్యంగా బాధ్యత్వం అంటే సుషుప్త అవస్థలో అన్ని బాధించబడుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి, అలా కాకుండా సమ్యక్ జ్ఞానోదయే సతి బాధ్యత్వం మిథ్యాత్వం. అయితే ఈ మిథ్యాత్వం అంటున్నప్పుడు శిష్యాచార్య అనే విభాగం చెప్పుకున్నాం పైన. ఆ శిష్యాచార్య విభాగం కూడా, శిష్యాచార్య అంటున్నప్పుడు శాస్త్రం కూడా మధ్యలో వస్తుంది. ఎందుకంటే శిష్యాచార్యులకి సంబంధమే శాస్త్రం కదా. ఆచార్యుడు శిష్యులకి ఏం బోధిస్తున్నాడు? శాస్త్రాన్ని బోధిస్తున్నాడు, ఆత్మవిద్యను బోధిస్తున్నాడు కదా. శాస్త్రం ద్వారా వస్తా ఉంది కాబట్టి మధ్యలో శాస్త్రం రావాలి. శాస్త్ర శిష్య శాస్త్రం, శాస్త్ర అంటే ఆచార్య, శిష్య, తర్వాత శాస్త్రం. ఈ మూడు కూడా మిథ్య అంటున్నాం. ఈ మూడు మిథ్య అంటున్నప్పుడు వేదాంత శాస్త్రం ఏమవుతా ఉంది? మిథ్య అవుతాం. ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలు మిథ్య అవుతున్నాయి. మరి ఇది మిథ్య అయినప్పుడు ఏ విధంగా అయితే రజ్జులో సర్పజ్ఞానం ఏ విధంగా అయితే మిథ్యయో, దానివల్ల వాస్తవ ఫలాలు ఏవి కలగవో, ఆ విధంగా ఇది మిథ్య అయితే దీని నుంచి మోక్షం ఎలా కలుగుతుంది? మిథ్య నుంచి జ్ఞానం ఎలా కలుగుతా ఉంది అని చెప్పడానికి చెప్తున్నారు. మిథ్యాభూతోపి వేదాంత సత్యమర్థం ప్రబోధయేత్. మిథ్యాభూతాలైనా కూడా వేదాంతము సత్యం పారమార్థికత్వ అర్థాన్ని బోధిస్తుంది. దేవతా ప్రతిమావచ్చ చిత్రవత్ ప్రతిబింబవత్. దాంట్లో 2-3 దృష్టాంతాలు. దేవతా ప్రతిమ. ఈ ఉపాసకులు కర్మఠులు ఏ దేవతనైతే ఆరాధిస్తున్నారో ప్రతిమను చూసి, ఆ ప్రతిమ వాస్తవ దేవతయా? కాదు కదా. వాస్తవమైన దేవత కాదు. ఏదో రాయితోనో లేదా చెక్కతోనో లేదా ఒక లోహంతోనో చేయబడుతూ ఉంది. రైట్. మట్టి మూర్తులు కూడా ఉంటాయి. మట్టి, చెక్క, రాయి, రైట్. ఈ తర్వాత అమూల్యమైనటువంటి వజ్రాలు, బంగారము, వీటితో కూడా లోహాలతో మూర్తులను చేస్తారు. సో ఆ విధంగా చేసిన ఆ మూర్తి ఆ పంచభూతాలలో భాగం అది. కానీ అందులో దేవతా భావన కలిగి ఉపాసన చేస్తూ ఉపాసన ఫలాన్ని పొందుతున్నాడు, పూజా ఫలాన్ని పొందుతున్నాడు. మిథ్య అయినటువంటి ఆ రూపము, వాస్తవంగా దేవత కానటువంటి ఆ రూపము దేవతల ఫలాన్ని ఏ విధంగా అయితే ఇస్తా ఉందో మూర్తిలో, ఈ విగ్రహాలలో 5 లక్షణాలు చెప్పుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాము, నివేదన చేస్తున్నాము, వాటిని గ్రహించే సామర్థ్యము, అనుగ్రహించే సామర్థ్యము, ఇవన్నిటిని విగ్రహాల్లో అంగీకరిస్తున్నారు భావన ద్వారా. భవగ్రాహి జనార్దన, ఆ భావన ద్వారా ఇవన్నీ కలుగుతున్నాయని ఏ విధంగా అంటున్నారో అదే విధంగా ఇక్కడ వేదాంత విచారము మిథ్యనే అయినప్పటికీ కూడా
యథార్థ ఫలాన్ని ఇవ్వగలుగుతుంది అని ఒక దృష్టాంతం. అదేవిధంగా చిత్రవత్, చిత్రం, ఆ చిత్రపటంలో ఏదైతే చిత్రం ఉందో మనం ముద్రయ భద్రయ అని భద్రముద్ర చెప్పుకున్నాం. ఆ ముద్ర ద్వారా జ్ఞానం కలుగుతా ఉంది. ఎలా జ్ఞానం కలుగుతా ఉంది? ముద్ర ద్వారా, రైట్? కానీ దానికి జ్ఞానం కలుగుతా ఉంది. అదేవిధంగా చిత్రపటం ద్వారా జ్ఞానం కలుగుతా ఉంది. ఆ చిత్రపటం ఏ ఏ సన్నివేశాన్ని అయితే చిత్రీకరించి చూపిస్తా ఉందో ఆ సన్నివేశమే చిత్రము కాదు, కానీ చిత్రము సన్నివేశం యొక్క ఆ విషయం యొక్క జ్ఞానాన్ని మనం కలిగిస్తా ఉంది, రైట్? అదేవిధంగా ప్రతిబింబవత్, ముఖం దర్పణంలో మన ముఖ ప్రతిబింబం ఏదైతే కనిపిస్తా ఉందో ఆ ప్రతిబింబం యథార్థం కాదు. యథార్థం కాకపోయినా మనకి ముఖం యొక్క యథార్థ జ్ఞానాన్ని కలిగిస్తా ఉంది. కాబట్టి మిథ్యా వస్తువులు, స్వప్నంలో కనిపించేటువంటి వ్యాఘ్రం ఏదైతే ఉందో అది జాగ్రత్త అవస్థకు తీసుకొస్తా ఉంది, రైట్? సో ఆ విధంగా మిథ్యాభూతమైనా కూడా మిథ్యా ఈ శాస్త్ర విచారం ఏదైతే ఉందో బంధనము మోక్షం మిథ్య అంటున్నప్పుడు మోక్షోపాయం బంధనోపాయాలు అన్ని మిథ్యనే అవుతాయి. అయినప్పటికీ కూడా ఇది ఏ బంధనంలో అయితే వ్యక్తి ఉన్నాడో ఆ బంధనాన్ని తొలగించగలుగుతా ఉంది. అదేవిధంగా ఆ విధంగా మిథ్యా నిర్వచనం చూసాం. మాయా నిర్వచనం కూడా చక్కగా చెప్తున్నారు ఇక్కడ. యుక్తిహీన ప్రకాశస్య సంజ్ఞామాయేతి కథ్యతే నాసతి దృశ్యమానా సా బాధ్యమానా నవాసతి. యుక్తిహీన ప్రకాశస్య, యుక్తిహీన ప్రకాశస్య సంజ్ఞా మాయ. మాయ అంటే ఏంటి? ఏదైతే వస్తువు ప్రకాశిస్తూ ఉందో, తెలుస్తూ ఉందో, కానీ దాన్ని నిర్ధారించలేము యుక్తి ద్వారా. యుక్తిహీన, పరమాత్మ స్వరూపంలో, అద్వితీయ స్వరూపంలో ఈ ద్వైతం ఎలా కలుగుతా ఉంది? కలిగే అవకాశమే లేదు. యుక్తిహీన, అది యుక్తిహీనం, యుక్తి లేదు అందులో. యుక్తి ద్వారా ఈ ప్రపంచాన్ని నిలబెట్టలేము. అంటే ఖండకాది ఇత్యాది గ్రంథాలలో ఈ నైయాయికులను ఖండించడం అదే. అన్ని లక్షణాలను ఖండిస్తున్నారు అక్కడ. సో ఆ విధంగా ఈ ప్రకాశము, ఈ జగత్ ప్రకాశం ఏదైతే ఉందో, ఈ మాధ్యమికులు కూడా, శూన్యవాదులు కూడా అద్వయవాదులు అని వాళ్ళకి పేరు. అద్వయవాదులు అంటే ఈ ప్రపంచం గురించి, ఈ ప్రపంచాన్ని నిరూపించడానికి ఏ వాదాలు అయితే ఉన్నాయో అవన్నీ మేము నిరాకరిస్తాము చెప్పడం, రైట్? సో ఆ విధంగా యుక్తిహీన ప్రకాశము, ప్రకాశిస్తా ఉంది వస్తువు, కానీ దాన్ని నిరూపించలేము. నిరూపించలేనటువంటి ప్రకాశము యొక్క సంజ్ఞ అదే మాయ. మాయా ఇది కథ్యతే. ఆ మాయ దృశ్యమాన, దాని కార్యాలు తెలుస్తున్నాయి. మాయా కార్యాలు తెలుస్తున్నాయి కాబట్టి మాయని అసత్ అని చెప్పలేము. దృశ్యమాన సా న అసతి, లేనిది కాదు. అయితే సత్ అని చెప్పు. బాధ్యమానా సా న సతి, బాధించబడతా ఉంది అది జ్ఞానం చేత. జ్ఞాన నివర్త్యత్వం మిథ్య లక్షణం ఎలా చెప్పుకున్నామో మాయా లక్షణం కూడా అంతే. జ్ఞాన నివర్త్యత్వం, జ్ఞానం ద్వారా తొలగిపోతా ఉంది కాబట్టి అది సత్ అని కూడా చెప్పలేము. సత్ కాదు, అసత్ కాదు, రైట్? ఈ ప్రకాశం నుంచి, ప్రకాశాత్ ఇయం న భిన్న, ఆత్మ చైతన్యం నుంచి వేరు అని చెప్పలేము, ఒకటి అని కూడా చెప్పలేము. ఏ విధంగా అయితే ఛాయా ఇవ అర్కస్య తామసి, సూర్యుడి నుండి ఛాయ, వెలుగు నుంచి నీడ ఏ విధంగా స్పష్టంగా భిన్నంగా ఉందో ఆ విధంగా ఈ ప్రకాశ స్వరూపం నుంచి అత్యంత భిన్నము అని చెప్పలేము. అదేవిధంగా అభిన్నం అని చెప్పలేము. ఎందుకంటే ఆ ప్రకాశం యొక్క సన్నిధిలోనే మాయా స్వరూపం తెలుస్తాం, అజ్ఞానం తెలుస్తాం. అజ్ఞానం ప్రకాశ సన్నిధిలో ఉంది. దానికి అందుకని అది ప్రకాశం కంటే వేరుగా, ప్రకాశం చేత ప్రకాశించబడుతూ ఉంటూ వేరుగాను ఉంది. ఆ ప్రకాశం యొక్క శక్తి స్వరూపంగా అభిన్నంగాను ఉంది. దాని స్వతంత్ర సత్తా లేనే లేదు. మాయా స్వరూపము పరమాత్మలోనే లీనమయ్యింది, స్వతంత్ర సత్తా లేనే లేదు. ఈ మాయా విద్య రెండు కూడా పరమాత్మ యొక్క శక్తులుగా చెప్పుకుంటాము. పరమాత్మ శక్తియే మాయ, పరమాత్మ శక్తియే విద్య అని. ఆ విధంగా ఈ మాయా స్వరూపము మిథ్యా కార్యాల ద్వారా ఈ జీవుడిని మోహితుని చేసి ఈ సంసార చక్రంలో ఈ విధంగా తిప్పుతా ఉంది అని. ఈ ప్రపంచమంతా మిథ్యా అని, ఆ తర్వాత ఈ మాయా, ఈ అజ్ఞానం చేత వాడు ఈ బంధనంలో ఉన్నాడని, తర్వాత ఈ బంధనం యొక్క నివృత్తి ఎలా? మాయా నివృత్తి ద్వారా. మాయా నివృత్తి ఏ విధంగా? అధిష్టాన రూప జ్ఞానం ద్వారా. సో అధిష్టాన రూప జ్ఞానం ద్వారా వీడు మాయను అతిక్రమించి మిథ్య నుంచి వైదొలగి తన స్వస్వరూపాన్ని చేరుకుంటున్నాడు. ఆ విధంగా 8వ శ్లోకము సారాంశభూతం, తాత్పర్యభూతంగా మిగిలిన శ్లోకాలని తాత్పర్యభూతం. 9వ శ్లోకంలో ఉపాసన, దక్షిణామూర్తి ఉపాసన 9వ శ్లోకంలో చెప్పబడతా ఉంది. ఉపాసన రేపు వచ్చే క్లాస్లో